సార్. ఏం డిసైడ్ చేసుకున్నావు ఆనంది? ఐ మీన్ అశ్విన్కి కాల్ చేసి మాట్లాడటం కుదరదు అన్నావుగా, ఇంకా అదే స్టాండ్ మీద ఉన్నావా? సార్, నేను ఎందుకు అలా అన్నానో మీరైనా అర్థం చేసుకోకపోతే ఎలా సార్? హో, వెంటనే మాట్లాడితే బాగుండదనా? కాదు సార్, మరి నేను తనతో మాట్లాడితే తను ఇంటికి వెళ్ళాడు సార్. అదేంటి? నువ్వు చెప్తే వెళ్తాడనే కదా ప్రసన్న అంటుంది. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. మీలాగా ఆలోచించి మీరు చెప్పారని నేను అశ్విన్కి ఫోన్ చేసి చెప్పాను సార్. గుడ్, నువ్వు మాట్లాడావు కాబట్టి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. నేను చెప్పాగా ఆనంది, అశ్విన్ నీ మాట వింటాడు, కేవలం నీ మాట మాత్రమే వింటాడు. తనకి నువ్వంటే అంత ప్రేమ. సార్, పూర్తిగా వినండి సార్. ఇంకే ఉంది, మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇంటికి వెళ్ళనన్నాడు సార్. వాట్? అవును సార్. వాట్ సర్ప్రైజ్! నువ్వు చెప్పిన వెళ్ళననడం ఏంటి? ఆయన గారు ఇంటికి వెళ్ళాలంటే 2 జరగాలంట. అంటే కండిషన్స్ పెట్టాడా మిస్సెస్ ఆనంది? ఏమన్నారు సార్? మిస్సెస్ ఆనంది. ఇదేంటి సార్ కొత్తగా? నీకు అర్థం కాలేదా? నీకు పెళ్ళైంది కాబట్టి మిస్సెస్ ఆనంది అనగా శ్రీమతి ఆనంది అని. సార్, మీరు కూడా ఏంటి? ఓ, ఆల్రెడీ నిన్ను శ్రీమతి అని పిలవడం స్టార్ట్ చేశారా? నైస్, వెరీ నైస్. సరే, ఇంతకీ మీ హస్బెండ్ కండిషన్స్ ఏంటంట శ్రీమతి ఆనంది? సార్ సార్, అలా అనకండి సార్, నాకు ఇష్టం లేదు. నో వే, నేను అలాగే అంటాను మిస్సెస్ ఆనంది. తను ఇంటికి వెళ్ళాలంటే నేను తనని భర్తగా ఒప్పుకోవాలట. న్యాయమే కదా. వాళ్ళ అమ్మగారు నన్ను కోడలిగా ఇంట్లోకి తీసుకువెళ్ళాలట. ఇది ఇంకా న్యాయమే. ఏంటి సార్ న్యాయం? తన కండిషన్స్ అన్ని కరెక్టే మిస్సెస్ ఆనంది. అవి జరిగేవి కాదు సార్. అయితే వదిలే. అంటే అశ్విన్ ఇంటికి వెళ్తే నీకేంటి, వెళ్ళకపోతే నీకేంటి? వదిలే. అలా ఎలా సార్? అయితే మరి తన కండిషన్స్ ఒప్పుకో. వాళ్ళ అమ్మగారిని యాక్సెప్ట్ చేయమను. ఇది సాధ్యం కాదని మీరు తనతో చెప్పండి సార్. ఫ్రెండ్స్ మధ్యలోకి వెళ్ళొచ్చు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ల మధ్యలోకి అస్సలు వెళ్ళకూడదని ఎవరో అనుకుంటుంటే విన్నాను. సో ఐఎమ్ టోటలీ హెల్ప్లెస్. సార్, మిసెస్ ఆనంది, నీ హస్బెండ్ అశ్విన్కి నువ్వంటే ప్రాణం, వాళ్ళ అమ్మగారంటే గాడ్. అలాంటి తన గురించి ఆలోచించాల్సింది మీ ఇద్దరు. అర్థమైంది కదా మిస్సెస్ ఆనంది? శ్రీధర్, ట్రాన్స్ఫర్ చేయించుకుని హైదరాబాద్ వచ్చేసా. ఇంత త్వరగా అలా ఎలా? అయ్యో, ఆర్టీసీలో ఎంతసేపు? అది కాక ఒక కండక్టర్ నేను పనిచేసే ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు, నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. అతనటు నేనిటు, అంతే. అమృత కోసం వచ్చేసావన్నమాట. అంతేగా మరి. మరి దీనికి మీ అమ్మ నాన్న ఒప్పుకున్నారా? భలేవాడివే, చెప్తే ఒప్పుకుంటారా ఏంటి? మామూలుగా ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి వచ్చేసాను. నా సంగతి సరే, నువ్వేంటి ఇక్కడ ఈ బైక్ మీద సూట్ కేసుతో ఉన్నావు? ప్రస్తుతం ఒక రకంగా నాది నీ కథ లాంటిదే. అంటే? ఆనందిని పెళ్లి చేసుకున్నాను. ఏంటి, ఆనందిని పెళ్లి చేసుకున్నావా? ఇదిప్పుడు సోదరా?
ఓహో